ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. ఖచ్చితంగా మీరు 2 గుర్తుల మీద ఓటేయాలి. ఒకటి గ్లాసు, ఒకటేమో సైకిల్. అంటే మీరు ఎలాగ తెలుసు కాబట్టి కొంచెం నలుగురికి కూడా చెప్పండి. అలాగే పథకాలు కూడా మారేమో ఇప్పుడు పెన్షన్లు 18 సంవత్సరాలు నడితే 1,500 నెలకు 1,500 రూపాయలు వస్తాయి. 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ వస్తుంది. అలాగే పిల్లలు ఉన్నట్లయితే అమ్మఒడి తల్లి కొందరం పేరు చెప్పి వాళ్ళకి నెలకి సంవత్సరానికి 1,500 రూపాయలు ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగాన్ని సైతం వదులుకొని తన ఆలోచనతో కేవలం 10 లక్షల పెట్టుబడితో టీ టైమ్ అనే వ్యవస్థను స్థాపించి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ గాజు గ్లాస్ కూర్చొని ఎంపిక 9వ నెంబర్ అదేమ్మా 3వ నెంబర్ ఫస్ట్ ఎంపీ ఓటు గాజు గ్లాస్ వేయాలండి. 2వ ఓటు సైకిల్ చేయాలి. గాజు గ్లాస్ ఓటు సైకిల్ చేసిన సంగతి వాళ్ళకి తెలియాలి కదా. అంటే ఏం చేయాలి, ఫోటోలు కావాలి కదా. అలాగే మీరు చేస్తున్నారు కదా, మీ వాళ్ళు ఎవరిని అడుగుతారు కదా, అది కూడా చేసేది తెలియాలి. అంటే ఆగిపోతున్నారు, గ్రూప్ లో వచ్చేస్తున్నారు. కొంచెం ఎలా వచ్చిందండి మీకు మిమ్మల్ని చూసి మీరు పెన్షన్ పెంచారు. మీకు ఎంత వస్తుంది పెన్షన్? 3 వస్తుందా? ఈసారి 4. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ నుంచి తంగిల ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తారండి. ఎంపీ అయిపోతుంది గుర్తు గాజు గ్లాస్ అమ్మ. మీకు 2 ఓట్లు వస్తాయి. ఒక ఎమ్మెల్యే గారు ఓటు, ఎంపీ గారు ఓటు వస్తుంది. ఎంపీ గారు ఓటుకి గాజు గ్లాస్ అమ్మ. గాజు గ్లాస్ వేయాలండి. ఎమ్మెల్యే జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై టీడీపీ, జై బీజేపీ, జై బీజేపీ. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, సత్యప్రభ గారి నాయకత్వం. మేడే సందర్భంగా కార్మిక సోదరులు అందరికీ జనసేన పార్టీ తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన తంగేల ఉదయ శ్రీనివాస్ గారి విజయాన్ని కోరుకుంటూ ఈరోజు ప్రతిపాడు మండలం చంద్రూరు గ్రామంలో జనసేన పార్టీ తరఫున ఇంటింటా గాజు గ్లాస్ గుర్తు ఉదయ శ్రీనివాస్ గారు అనే నినాదంతో ఈరోజు చంద్రూరు గ్రామంలో ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయిన వరపుల సత్యప్రభ గారి విజయాన్ని కోరుకుంటూ గాజు గ్లాసు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరుకుంటూ ఈరోజు చంద్రూరు గ్రామంలో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జన సైనికులు, అలాగే గ్రామ జనసేన పార్టీ కార్యకర్తలు, అలాగే గ్రామంలోని ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. కార్మిక సోదరులందరికీ కూడా ఈరోజు మేడే శుభాకాంక్షలు. మన ఉమ్మడి మేనిఫెస్టోలో కార్మిక సోదరులందరికీ కనీస వేతనం పెంపుదల విషయంలో కూడా ఆలోచించడం జరిగింది. అంటే వచ్చే ప్రభుత్వంలో ఖచ్చితంగా మన కార్మికులకు మంచి ఉపాధి లభిస్తున్నట్లు ఎటువంటి సందేహం లేదు. అలాగే మన మేనిఫెస్టోలో మరొక విషయం, ఈ సోదరులందరికీ కూడా సొంత ఇంటి నిర్మించుకునే వరకు ఇసుక ఉచితంగా కూడా మన వాళ్ళు మన పార్టీ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది మన మేనిఫెస్టోలో. ఈరోజు ఇంటింటా ఉదయ శ్రీనివాస్ ప్రతి నోట గాజు గ్లాసు గుర్తు కార్యక్రమంలో భాగంగా ఈరోజు చింతలూరు గ్రామం, అలాగే వాకపల్లి గ్రామంలో కూడా ఈరోజు గాజు గ్లాసు గుర్తుని ప్రతి ఇంటికి పరిచయం చేస్తూ ఓటు వేసే విధానాన్ని కూడా మేము వివరించడం జరిగింది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర మీద మాట్లాడే విషయాలన్నీ కూడా నచ్చి చాలామంది ఆకర్షితులయ్యి మన యొక్క పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు చంద్రూరు గ్రామంలో కూడా మంచి చాలామంది యువకులు వచ్చి మన పార్టీలోకి చేరడం జరిగింది. అంటే ప్రభుత్వాన్ని మన యొక్క పార్టీకి మంచి ఆదరణ వస్తుంది. రాబోయే కాలంలో చాలామంది ఆకర్షితులయ్యి మనము ప్రభుత్వ ఏర్పాటు తీసుకు అడుగులేస్తామంటలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎవరికైతే పథకాలు అందాలో
ఆ పథకాలు ఏ విధంగా అందాలో అన్నీ కూడా ఈరోజు మన మేనిఫెస్టోలో ఏమున్నాయో అన్నీ కూడా వివరిస్తూ ప్రజలందరికీ కూడా మేము మోటివేట్ చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా ఆకర్షితులవుతున్నారు. ప్రజలకి ఏవైతే అవసరాలు అవుతాయో అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలనే ఒకటే దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది. రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా మన ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఈ పథకాలతో పాటుగా ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధికి అంటే వనరులను ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, ఉత్పత్తిని ఏ విధంగా పెంచాలనే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉండటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మేము ఈ గాజు గుర్తుని అలాగే పరుస్తూ ఓటు వేసే విధంగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాము. వాళ్ళందరినీ కూడా మంచి విషయాలు తెలియపరుస్తూ ప్రభుత్వం ఏర్పాటు తీసుగా మాకు అడుగులు వేసే విధంగా వీళ్ళందరినీ కూడా మేము మోటివేట్ చేస్తూ ఉన్నాం. మా పార్టీ ప్రచార నిమిత్తము ఇంటికి వెళ్ళేటప్పుడు వైసీపీ వాళ్ళు కొన్ని బెదిరింపులు చేస్తూ ఉన్నారు. ఏదో పెన్షన్లు మీకు రావు, మీకు వచ్చే పథకాలు రావని చెప్పేసి భయపెడుతున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. అయితే పెన్షన్ తీసేయడం అనేది ఎవరి తరం కాదు, ఎవరో కూడా భయపడవలసిన అవసరం లేదు. మీ పెన్షన్లు మీకు వస్తాయి. ఎందుకంటే పెన్షన్ అనేది ఎవరి జేబులోంచి వచ్చేటువంటి డబ్బులు కాదు, జగన్ గారి జేబులోంచి డబ్బులు ఇవ్వట్లే, మనం కట్టేటువంటి పన్నుల నుంచి తీసుకుని మనకు పెన్షన్గా ఇస్తున్నారు. ఇదేదో జగన్ గారు ఇచ్చేటువంటి పెన్షన్ అని చెప్పేసి ఎవరు కూడా అపోహపడవద్దు. ఖచ్చితంగా మేము మీకు ఎవరికైనా సరే పెన్షన్ పోయినట్టుగా ఉన్నట్లయితే అది మేము రప్పించడానికి మా సాయశక్తి ఖచ్చితంగా మేము రప్పిస్తాం. మీరు ఎవ్వరూ కూడా భయపడవలసిన అవసరం లేదు. పెన్షన్లు తీసేస్తారని కానీ పథకాలు తీసేస్తారని కానీ మీరెవరూ భయపడొద్దు. పెన్షన్లు మా ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడున్న పెన్షన్ కన్నా అధికంగా అంటే 3,000 రూపాయలు ఇస్తుంటే మేము 4,000 రూపాయలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే అంగవైకల్యులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చే పెన్షన్ 3,000 రూపాయలు, మేము వచ్చిన తర్వాత 6,000 రూపాయలు మా ప్రభుత్వం ఇస్తుందన్నట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీకు పెన్షన్ విషయంలో మీకు ఆడవాళ్ళకైతే ఏదో ఒక కార్యక్రమం పెట్టి కొద్దిమందికి ఇచ్చి కొద్దిమందికి ఇవ్వడం జరిగింది మహిళలకి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండితే నెలకి 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 1,800 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీరెవరూ కూడా పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి ఇప్పుడున్న వాళ్ళు ఎవరన్నా భయపడితే మాత్రం మీరెవ్వరూ భయపడద్దు. ఏమాత్రం ఎవరైనా సరే భయపెడితే మా దృష్టికి తీసుకురండి, మీ పెన్షన్ మీకు వచ్చేలా మేము చేస్తాము. ఇందులో ఎటువంటి ఎవరు భయపెట్టినా సరే మీరు భయపడొద్దు. మీకు ఇళ్ల స్థలాలు తీయేస్తామని కానీ మీకు ఇంటికి వచ్చిన ఇల్లు మొన్న ఆ ఇంట్లోన్లు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది, అవి లాక్కుంటామని కానీ ఎవరన్నా భయపెడితే మాత్రం మా దృష్టికి తీసుకురండి. మేము ఖచ్చితంగా మీ స్థలాలు కానీ మీ ఇంటి లోన్లు కానీ మీ పథకాలు కానీ ఎక్కడికి పోవు, మీకు వచ్చే విధంగా మేము చేస్తామని మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాము, ధైర్యాన్ని ఇస్తున్నాము. మమ్మల్ని నమ్మండి.